హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్స్. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, ఈవెన్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయినా కానీ మనకి క్యాలెండర్ పైన 1 నుండి 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. సో ఈ క్వశ్చన్స్ని క్రాక్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్స్ అంటే చాలామంది కూడా సమ్ కోర్స్ చెప్పేసి కోర్సును గుర్తుపెట్టుకోండి, కోర్స్ ద్వారా ప్రాబ్లమ్ చేయమని చెప్పి అంటారు. కానీ ఈ వీడియోలో మీరు ఎటువంటి కోర్స్ అవసరం లేకుండా బై ద బేసిక్స్ ఆఫ్ క్యాలెండర్స్ నుంచి ఈ వీడియోలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవచ్చండి. సో వాటికి మనకు కొంచెం ఫండమెంటల్స్ అవసరం, అంటే బేసిక్స్ ఆఫ్ క్యాలెండర్స్ అవసరం. సో నార్మల్గా ఒక ఇయర్ని తీసుకుంటే, నార్మల్గా మనం ఒక ఇయర్ని కన్స్ట్రక్ట్ చేస్తే కామన్ ఇయర్, నార్మల్ ఇయర్, అందులో మనకి 365 డేస్ ఉంటాయి. 365 డేస్లో 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంటుందండి. సో 52 వీక్స్, ఈ 52 వీక్స్ అనేది కూడా జస్ట్ 7తో డివిజన్ చేసినప్పుడు మనకు 52 వీక్స్ ప్లస్ 1 రిమైండర్ ఈజ్ రిమైనింగ్ డే. దీన్ని మనం ఆడ్ డే అంటామండి, అంటే మిగిలిపోయిన రోజు, ఆడ్ డే, మిగిలిపోయిన రోజు. సో ఈ మన క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆడ్ డే ప్రాబ్లమ్స్ పైనే ఐడెంటిఫై చేస్తాం. సో అది నార్మల్ ఇయర్ గురించి. ఇఫ్ ఒకవేళ ఇది లీప్ సంవత్సరం అయితే లీప్ ఇయర్. సో మనకు తెలుసు లీప్ ఇయర్ అంటే 4 years ఒకసారి వస్తుంది. సో 4 years ఒకసారి ఫిబ్రవరి అనే మంత్లో 28 డేస్కి బదులు 29 డేస్ వస్తుంది. దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఈ లీప్ ఇయర్కి స్పెషాలిటీ ఏంటంటే ఓవరాల్గా 360 డేస్ ఉంటాయి. అందులో మనకి 52 వీక్స్ కామన్, అది పోను 2 days ఎక్స్ట్రా ఉంటాయి. ఈ 2 daysనే ఆడ్ డేస్ అంటాం మనం. సో లీప్ ఇయర్లో 2 odd days ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 odd day ఉంటుంది. సో ఇది బేసిక్ అండి. సో ఈ ఒక సంవత్సరంలో 1 yearలో 365 days, 1 odd day. సో లీప్ ఇయర్ అయితే 2 odd days ఉంటాయి. సో ఇది బేసిక్ అండి. సో దీని నుండి మనం నెక్స్ట్ ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక మంత్ గురించి మాట్లాడినప్పుడు జనవరిలో 31 days ఉంటాయండి. అండ్ ఫిబ్రవరిలో కామన్ ఇయర్ అయితే 28 days ఉంటాయి. ఇఫ్ లీప్ ఇయర్ అయితే 29 days ఉంటాయి. సో ఇక్కడ ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన రోజులు. సో 31/7 చేసినప్పుడు మనకి 7, 7 4s 28 అండ్ రిమైనింగ్ 3 మిగులుతుంది. సో ఇక్కడ మనకి జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయండి. జనవరిలో 3, ఫిబ్రవరిలో 0 or 1. ఇఫ్ ఒకవేళ సంవత్సరం నార్మల్ ఇయర్ అయితే 0, లీప్ ఇయర్ అయితే 1. సో మార్చ్కి వచ్చేసరికి 3, ఏప్రిల్కి వచ్చేసరికి 2, ఎందుకంటే 30 రోజులు ఉంటాయి కాబట్టి 2 odd days. ఏప్రిల్ తర్వాత మే 31 కాబట్టి 3, మే తర్వాత జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2 అండ్ డిసెంబర్ 3. సో నార్మల్గా మనకి ఈ విధంగా ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. అంటే ఒక ఇయర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ చూసుకున్నప్పుడు జనవరిలో 3 odd days, ఫిబ్రవరిలో మనం క్యాలిక్యులేట్ చేయడం కూడా ఇఫ్ సపోజ్ ఆగస్ట్ మంత్ అనుకుంటే 31 days ఉంటాయి. సో 3 odd days అంటే 28ని తీసేయాలి. 28ని తీసేసినప్పుడు ఎన్ని మిగులుతాయో అన్ని ఆడ్ డేస్. సో ఇప్పుడు మనం నవంబర్ తీసుకుంటే నవంబర్లో 30 రోజులు ఉంటాయి. సో 28 ఆడ్ డేస్ తీసేస్తే రిమైనింగ్ 2 odd days రావడం జరుగుతుంది. సో ఏదైనా సరే గుర్తుపెట్టుకోవడం ఏం అవసరం లేదు, మనకి ఆడ్ డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో 31 రోజు ఉంటుంది, 28 రోజులు తీసేసి మిగిలిపోయినాయి 3 odd days. సో ఏ మంత్ అయినా సరే ఈ విధంగా ఆడ్ డేస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆడ్ డేస్ గురించి తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతున్నాయి. సో దీంతో పాటు ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నామంటే ఎవ్రీ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో తెలుసుకుంటున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్, లైక్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్. సో ఇయర్ అనేది కామన్ ఇయర్ అయితే మనకు 1 day మిగులుతుంది. ఇఫ్ ఒకవేళ లీప్ సంవత్సరం అయితే అది 2 days మిగులుతుంది. సో దీని తర్వాత మనకి 100 daysకి 100 yearsకి ఆడ్ డేస్ అనేవి 5 ఉంటాయండి. ఈ విషయం తెలుసుకోవాలి. 200 yearsకి 3 ఉంటాయి, 300 yearsకి 1 odd day ఉంటుంది, అండ్ 400 yearsకి 0 odd days ఉంటుంది. సో ఎవ్రీ 400 yearsకి ఎగ్జాక్ట్గా సేమ్ ఇయర్ విత్ టైం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ టైం కూడా సేమ్ ఉంటుందండి. ఇది మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆడ్ డేస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో హార్డ్ డేస్ని బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్ అయినా చేస్తాం. సో మనకి ఎటువంటి జనరల్గా
కోడ్స్ కానీ లాజిక్స్ కానీ అవసరం లేదు, ఆడ్ డేస్ తెలిస్తే సరిపోతుంది. సో ఆడ్ డేస్ని బేస్ చేసుకుని చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లీప్ ఇయర్లో 365 డేస్ కాబట్టి ఒకటి ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. ఒకవేళ 100 ఇయర్స్ అయితే 5 ఆడ్ డేస్ ఉంటాయి, ఇక్కడ తగ్గుతుంది 5 3 1 0. సో 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 8. సో ఇది ఎట్లా వస్తుందంటే 100 + 100 అనమాట. 100 + 100 విచ్ మీన్స్ 5 + 5 విచ్ మీన్స్ 10. 10/7 చేసినప్పుడు మనకి 3 వస్తుంది. ఈ 3 ఇదండి. సో ఇక్కడ మనకి 15 ఇయర్స్ 300 ఇయర్స్కి 100 + 100 + 100 300. 300 అంటే లైక్ ఇక్కడ 5 + 5 + 5 విచ్ మీన్స్ 15. 15/7 చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఈ రిమైండర్ 1 అనేది ఇక్కడ 1 వచ్చిన హార్డ్ డే అనండి. సో మనకు హార్డ్ డేస్ అనేది కూడా పెద్దగా ఏం రావు, అన్నీ కూడా 7తో డివిజన్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి. సో వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 400 అంటే ఇది మాత్రం ఎస్పెషల్లీ డిఫరెంట్ కేస్. ఇక్కడ మాత్రం మనకి 0 ఆడ్ డేస్ ఉంటుంది. సో 400 ఇయర్స్ వరకు 0 ఆడ్ డేస్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండో వాటికి జనరల్ మెథడ్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డే ఆన్ 13th March 2009 అంటే 2009 మార్చి 13 రోజు ఏ వారం అవుతుందని క్వశ్చన్ అండి. సో 2009 మార్చి 13 ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం అప్ టు 2008 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 2009 కంప్లీట్ కాలేదు, 2008 కంప్లీట్ అయింది. సో 2008 ఫస్ట్ తీసుకుందామండి. 2008 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 2000ని 2 పార్ట్స్ చేయండి. ఒకటి 2000 + 8 యాక్చువల్గా. సో ఇది ఎలా చేస్తున్నామంటే మనం ఎప్పుడైనా సరే కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు లైక్ 1200 1600 2000 2400. సో మనకి ఏమి ఇచ్చినా సరే సపోజ్ ఇప్పుడు మనకి 17,038 ఇస్తే దాన్ని మనం 1600 + 100 + 38 అని రాసుకోవాలి. సపోజ్ 1947 ఇస్తే 1600 + 300 + 47 అని చెప్పి రాసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి 2000 + 8. సో మళ్ళీ 2000 + 8ని డివైడెడ్ బై 4 చేయండి. ఎందుకంటే లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4లో మనకి 2 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎందుకంటే డివిజన్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేది లీప్ ఇయర్స్. సో 2 లీప్ ఇయర్స్, రిమైనింగ్ 6 అనేటి నార్మల్ ఇయర్స్. 2 లీప్ ఇయర్స్, రిమైనింగ్ 6 అనేటి నార్మల్ ఇయర్స్. సో దీని తర్వాత ఇది ఇయర్ అండి. ఇప్పుడు మంత్ వచ్చేసి మార్చ్ అంటే జనవరి అయిపోవాలి, ఫిబ్రవరి అయిపోవాలి. సో మనకు మార్చి మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి ఫిబ్రవరి వరకు చూస్తే సరిపోతుంది. సో ఎక్కడ కూడా ఒకటి తక్కువ చేస్తాం మనం. ఇప్పుడు 2009 అంటే 2008, మార్చ్ అంటే ఫిబ్రవరి వరకు అంటే ఇది 2008 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2008లో జనవరి. 2008 అనేది లీప్ ఇయర్ అండి, ఆ విషయం మనకు తెలియాలి. 2008 అనేది ఒక లీప్ ఇయర్. సో జనవరిలో 3 రోజులు ఉంటాయి, ఎందుకంటే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. ఇది జనవరికి సంబంధించింది. అండ్ ఫిబ్రవరిలో 1 ఆడ్ డే వస్తుంది, ఎందుకంటే ఫిబ్రవరి 2008 అనేది లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఫిబ్రవరికి సంబంధించింది. అండ్ మనకు కావాల్సిన డేట్ 13. సో 13 తీసుకుంటాం. సో ఇది మంత్, ఇది డేట్, ఇది ఇయర్ అండి. ఈ ఇయర్లో కూడా ఈ 2000లో 0 తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు 1200 కానీ 16 కానీ వీటన్నిటి కూడా 0 తీసుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ 400 ఒకసారి 0 కౌంట్ చేస్తాం. ప్లస్ రిమైనింగ్ 2 × లీప్ ఇయర్స్. లీప్ ఇయర్లో 2 డేస్ ఉంటాయి. 2 × 2 4 + 6. నార్మల్ ఇయర్కి 1 డే ఉంటుంది కాబట్టి 6 × 1 6 4 2 × 2 ఇది 4 ఇది 6 మొత్తం ఇక్కడ 10 వస్తుంది. సో ఇయర్ వైజ్గా చూసినప్పుడు 10 ఆడ్ డేస్ వస్తున్నాయి. అండ్ మంత్ వైజ్గా చూస్తే 4 ఆడ్ డేస్ వస్తున్నాయి. అండ్ డే వైజ్గా చూస్తే 13 డేస్ కావాలి. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 10 + 4 14 14 + 13 14 + 13 10 + 4 14 14 + 13 మనకి 14 + 13 అంటే ఓకే సారీ చిన్న మిస్టేక్ అండి. ఇక్కడ మనకి 2009 తీసుకుంటున్నాం. 2009 తీసుకున్నప్పుడు 2008 కంప్లీట్ అయిపోయింది. 2009లో జనవరిలో 3 ఉంటాయి. 2009లో ఫిబ్రవరిలో ఓన్లీ 0 ఉంటుంది, అంటే ఇక్కడ 3 వస్తుందండి. 10 + 3 13 13 + 13 26 రావడం జరుగుతుంది. 26/7 చేసినప్పుడు మనకి 7 3 21 రిమైండర్ 5 వస్తుందండి. సో ఈ రిమైండర్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్తున్నాం. రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని బేస్ చేసుకొని ఆన్సర్ డిఫైన్ చేస్తాం. సో రిమైండర్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఓవరాల్గా 5 రావడం జరుగుతుంది. సో 5 వచ్చినప్పుడు 0 వస్తే సండే తీసుకోవాలి, 1 వస్తే మండే తీసుకోవాలి, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెనస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, అండ్ 6 వస్తే సాటర్డే. సో ఇట్లా తీసుకుంటాం మనం. ఇక్కడ ఆన్సర్ 5 వస్తుంది కాబట్టి ద డే ఈజ్ ఫ్రైడే అండి. ద డే ఈజ్ ఫ్రైడే.
సో ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ డేస్ బేస్ చేసుకొని క్వశ్చన్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్లీన్గా. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నీట్గా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ఒక మోడల్ చేస్తే కంప్లీట్ మోడల్ తెలిసిపోయినట్టేనండి, ఒక మోడల్ పైన డిపెండ్ అవుతాయి. సో ఫస్ట్ 2009 ఇస్తుండ్రు. 2009 ఇచ్చినప్పుడు మనం 2008 వరకు చేయాలి. ఇక్కడ మార్చ్ ఇచ్చినప్పుడు మనం ఫిబ్రవరి వరకు చేయాలి. 13 డేస్ కావాలి. సో 2008ని 2 పార్ట్ చేస్తున్నాం. 2000 ప్లస్ 8. సో ఈ 8లో 2 లీప్ ఇయర్స్, 6 నార్మల్ ఇయర్స్. ఇక్కడ 0 అండి, ఇక్కడ 4, ఇక్కడ 6 ఆడ్ డేస్. సో ఫిబ్రవరి అంటే 2009 ఫిబ్రవరి మనకి నార్మల్ ఇయర్ కాబట్టి జనవరిలో 3, ఫిబ్రవరిలో 0 అప్ టు ఫిబ్రవరి వరకు. సో ఇక్కడ ఓవరాల్గా 3 రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ 13. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 0 + 4 4, 4 + 6 10, 10 + 3 13, 13 + 13 26. సో 26/7 చేసినప్పుడు రిమైండర్ 5. రిమైండర్ 5 మీన్స్ 0 అంటే సండే, 5 అంటే ఫ్రైడే, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు, 6 అంటే సాటర్డే. అంటే స్టార్టింగ్ విత్ 0 సండేతో స్టార్ట్ చేస్తాం. సో 5 వచ్చినప్పుడు ఫ్రైడే అని చెప్పేస్తాం. ఓవరాల్గా ఆన్సర్ అనేది ఫ్రైడే అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. విత్ ఇన్ 30 సెకండ్స్ లోపల చేయొచ్చండి. ఎటువంటి కోడ్ అవసరం లేదు, బై ప్రాక్టీస్ అవసరం. ఒక